నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గౌరవనీయులు రాబోయే కాలానికి కాబోయే ఎంపీ గారు వినోద్ కుమార్ గారికి మరియు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటి సీరియస్ అయిన అంశం, హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు కమలాపూర్ కావచ్చు, ఇటు ఇల్లంతకుంట కావచ్చు, అటు జమ్మికుంట కావచ్చు, హుజురాబాద్ కూడా ఇటు చివరికున్న గ్రామాలలో కూడా నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మాకు నీళ్లు ఇవ్వాల్సిందే. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, నేను అధికారులకు చెప్తా ఉన్నా, ప్రభుత్వం కూడా అడుగుతా ఉన్నాను, మీరు గేట్లు ఎత్తుతారా, మేము పోయి గేట్లు ఎత్తుకోవాలన్నా? రెండే సబ్జెక్టులు మాకు కావాలి. ఎందుకంటే ఈడ మా రైతాంగానికి నీళ్ళది ఇప్పుడు లాస్ట్ చివరికి వచ్చింది. ఇప్పుడు మీరు నీళ్లు ఇవ్వకపోతే మా పంటలన్నీ కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా గేట్లు ఎత్తాల్సిందే. మీరు ఎత్తకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. రేపు ఊర్లకి మీ అందరు కూడా ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇట్లా నీళ్లు ఇవ్వకపోతే మేమందరం కూడా 6వ తారీఖుకి పెద్ద ఎత్తున నిరాహార దీక్ష మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైన మెజార్టీ రేపు కూడా వినోద్ కుమార్ గారికి ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోయిన 2018లో కూడా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో